నమస్తే. ప్రస్తుతం అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నాం. ఏదైతే ఆపరేషన్ ఖగార్ పేరిట ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, దానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడికి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పెద్ద ఎత్తున అనేక మంది లెఫ్ట్ పార్టీలు కావచ్చు, అటు కొంత రైట్ పార్టీలు కూడా ఇక్కడ రావడం జరిగింది. సరే మాట్లాడదాం. మనతో పాటు POW సంధ్యక్క గారు ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే అక్క చెప్పండి, ఎన్కౌంటర్ల పేరిట అనేక మందిని చంపుతా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎన్కౌంటర్ అంటే కొంచెం ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. ఎందుకంటే ఎన్కౌంటర్ అంటే అక్కడ నుండి ఇక్కడ బుల్లెట్లు, ఇక్కడ నుండి అక్కడ బుల్లెట్లు రావాలి, కానీ ఇక్కడ వన్ సైడ్ బుల్లెట్లే వస్తూ ఉన్నాయి, చంపుతా ఉన్నారు. నిన్న హిట్మా కూడా చనిపోవడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు ఎన్కౌంటర్? ఇప్పుడు మీతోటి నేను గతంలో కూడా కర్రగుట్టలప్పుడు కూడా మనం మాట్లాడాం. మనం ఆపరేషన్ కగారు అని ప్రకటించినప్పటి నుంచి మీ ఛానల్లో నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ ఆపరేషన్ కగారు కార్పొరేట్లకు హామీ ఇవ్వడం కోసమే. ఈ ఆపరేషన్ కగారు కేవలం ఈ దేశ మూలవాసుల సంపదని, ఖనిజ సంపదని, అటవీ సంపదని కార్పొరేట్లకు దారాదత్తం చేయడానికి మాత్రమే. మీరు కర్రగుట్టలప్పుడు అడిగినా, ఆపరేషన్ కగారు అడిగినా, ఇవాళ కూడా అదే వాస్తవం. దాని కొనసాగింపులో భాగమే ఈరోజు జరిగిన మాడ్వి హిడ్మా హత్య. నేను అడుగుతున్నా, ఒక పక్కన బిర్సా ముండా విగ్రహాలకి, కొమరం భీం విగ్రహాలకి మీరు బీజేపీగా ఆదివాసీల ఓట్ల కోసం కొమరం భీం విగ్రహాలు పెడుతున్నారు, దండలేస్తున్నారు. బిర్సా ముండా విగ్రహాలు పెడుతున్నారు. ఇక్కడ కొమరం భీం, అక్కడ బిర్సా ముండా. మీరు ఎక్కడ ఆదివాసీ ప్రాంతాల్లో మీకు ఓట్లు కావాలో అక్కడ అంతా కూడా వీళ్ళందరికీ, రామ్జీ గోండుకి, కొమరం భీంకి, బిర్సా ముండాకి విగ్రహాలు పెట్టి దండలేసి, బీజేపీ నాయకులు వెళ్ళి దండలేస్తున్నారు కదా. మొత్తం ఆదివాసీ సమూహాలు ప్రశ్నించాలి. ఏ ఆదివాసీ జాతి హక్కు కోసం వాళ్ళు చనిపోతే మీరు విగ్రహాలు పెడుతున్నారో, అదే ఆదివాసీల హక్కుల కోసం హిడ్మా పోరాడుతున్నాడు. మరి ఇతన్ని ఎందుకు చంపారు? మీరు కనీసం మీకు కేసులుంటే, ఆరోపణలుంటే మీరు జైలుకు పంపించుకోండి, అరెస్ట్ చేసి. కానీ వాళ్ళు చంపారు అంటే ఆ ఖనిజ సంపదను దోచి పెట్టడానికి అడ్డం ఎవరు ఉండొద్దు. రేపు జైలుకి వెళ్ళి విడుదలైతే మళ్ళీ అడ్డం వస్తాడేమో కాబట్టి చంపదలుచుకున్నారు. రెండో విషయం, అట్లాగే బ్రిటిష్ వారసులు భారతదేశ బీజేపీ పాలకులు. ఆ రోజు RSS నేత, బీజేపీకి ఇవాళ థింక్ ట్యాంక్ అయినటువంటి సావర్కరు 1 సంవత్సరం జైలు, అది కూడా ఎవరికో షెల్టర్ ఇచ్చినందుకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నందుకు సాగిలపడి, మీకు తొత్తుగా ఉంటా, మీరు ఏం చెబితే అది చేస్తా అంటే క్షమాభిక్ష పెట్టారు. అదే బ్రిటిష్ వారసులు ఇవాళ మీకు తొత్తులుగా ఉంటాం, మీకు ఉపయోగపడతాం, మీ బేస్ క్యాంపుల్లో ఉండి పని చేస్తాం, మీరు మీ హెడ్ క్వార్టర్స్లో, ఫడ్నవీస్ హెడ్ క్వార్టర్లో ఉండి సహకరిస్తామన్న వాళ్ళకి మీరు క్షమాభిక్ష పెడుతున్నారు. అన్న వాళ్ళకి మీరు బతికే హక్కు కల్పిస్తున్నారు. ఎవరికైనా బతికే హక్కు ఉంది. మీకు మోకరిల్లకపోయినా బతికే హక్కు ఉంది. మీరు అరెస్ట్ చేసి జైళ్ళకు పంపుకోండి అంతే. మాకు మోకరిల్లితే, మాకు లొంగి ఉంటే బతకనిస్తాం, లేకపోతే చంపేస్తాం అనే మెసేజ్ ఏదైతే ఇచ్చారో, మాడ్వి హిడ్మా హత్యతో కానీ, అనేక మంది హత్యతో కానీ, జోగారావు హత్యతో కానీ, ఇతర విప్లవకారుల హత్యతో కానీ, ఈ దేశంలో విప్లవకారుల హత్యాకాండ కొత్త కాదు. భారతదేశ బ్రిటిష్ స్వతంత్రం కోసం చేసినప్పుడు విప్లవకారులను కాల్చి చంపారు. అప్పుడు కూడా విప్లవకారులు మాత్రం ఎవరిని బతకనివ్వలేదు. ఆ తర్వాత స్వతంత్ర అధికార మార్పిడి తర్వాత కాంగ్రెస్ హయాంలో ఎంతోమంది విప్లవకారులను చంపారు. ఎమర్జెన్సీ కాలంలో ఎంతోమందిని చంపారు. ఇవాళ వాళ్ళని మించి ఖనిజ సంపదను కూడా దోచిపెట్టడానికి వీళ్ళు పూనుకున్నారు కాబట్టి ఆదివాసీలు చంపుతున్నారు. ఆపరేషన్ కగార్ ప్రారంభంలోనే 6 నెలల పాపను చంపారు. గూడాల మీద మీరు డ్రోన్లతోటి బాంబులు వేశారు, బ్లాస్టింగ్లు చేశారు. కాబట్టి వీళ్ళు ఆదివాసీలని భయభ్రాంతులకి గురి చేయదలుచుకున్నారు. ఆదివాసీల ధైర్యం, గుండె ధైర్యం, ఆదివాసీల భరోసాని దెబ్బ కొట్టదలుచుకున్నారు. కాబట్టి మాడ్వి హిడ్మాని కాల్చి చంపారు బూటకవచ్చలో. రెండో విషయం, మీరన్నట్లే అతను అంత పవర్ఫుల్ అని మీరు చిత్రీకరించారు కదా. 27 ఘటనలకు పాల్పడి వందలాది మంది పారామిలిటరీ దళాలని, జవాన్లను చంపినోడు, 100 సార్లు తప్పించుకున్నాడు, ఒక్క తుపాకీ పేల్చలేకపోయాడు. 6 తనతో ఉన్నారు, మరో 5 ఉన్నారు. ఒక్క గుండె ఎందుకు తన నుంచి దూసుకురాలంటే అతన్ని సెడేట్ చేశారా, చిత్రహింసలు చేసి స్పృహ తప్పితే తీసుకుపోయి చంపారా? ఒకటే, మీరు చెప్పిన హిడ్మా, మీ మీద దాడి చేసి ఎంతోమందిని చంపాడు అని చెప్పిన హిడ్మా అనేక సార్లు తప్పించుకున్న ఒక్క గుండె ఎందుకు పేల్చలేదు అది చెప్పమనండి. అందుకే జ్యుడిషియర్ విచారణను మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. మాడ్వి హిడ్మాది ఖచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్ హత్య. న్యాయం జరుగుతుంది అనుకుంటారా ఈ జ్యుడిషియర్ నుండి? ఇవాళ జ్యుడిషియరీ కానీ, పోలీస్ కానీ, పారామిలిటరీస్ కానీ వీళ్ళందరూ కూడా నిజంగా దేశభక్తులు అయితే, దేశం కోసం మీరు ఆ వృత్తిలోకి చేరితే, అది జ్యుడిషియరీ వాళ్ళు కావచ్చు, పోలీస్ కావచ్చు,
వీళ్ళ రాజ్యాంగానికి అతీతం ఎవరు కాదు. రాజ్యాంగానికి బద్దులైతే మీకు దొరికిన వాళ్ళని ముందు కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. ఇప్పటికైనా ఎవరు దొరికినా, ఏ నాయకుడు, ఏ స్థాయి నాయకుడు దొరికినా కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అని కోరుతున్నాం. రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత జ్యుడిషియరీ ఉండాలి. ఆ బాధ్యత లేకపోతే బ్రిటిష్ వారసులు బీజేపీ పాలకులకు తొత్తులుగా ఉండదలుచుకుంటే ఈ దేశ పౌరులుగా మీరు సిగ్గుతో తలదించుకోవాలి. ఓకే, ఒకవైపు దానికి డెత్లో కూడా డెడ్ లైన్ పెట్టిర్రు. మార్చి 31, 2026 నాటికల్లా అంతం చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ మార్చి 31 కల్లా అంతమవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నారా? మావోయిస్టులు అంతం కావాలంటే దానికి గల అంటే ఎట్లాంటి చర్యలు ఉంటాయి వాళ్ళు అంతమయ్యే అవకాశం ఉంటుంది? అంటే ఏదైనా సరే ఇప్పుడు తెలంగాణ సాధ్యమే కాదని ఎంతో నిర్బంధం మోపారు. తెలంగాణ వచ్చింది ప్రజలందరూ పూనుకుంటే. అట్లాగే ఆదివాసీల హక్కుల్ని హననం చేస్తూ వాళ్ళకి భాష రాదు, వాళ్ళు ఎక్కడా బతకలేరు. కాబట్టి వాళ్ళ భూమి కోసం పోరాడుతున్నారు, వాళ్ళ విముక్తి కోసం పోరాడుతున్నారు. ఇవాళ మీరు ఉక్కుపాదం మోపే నిర్బంధాలతో కొంత అడ్డుకునే ప్రయత్నం చేస్తారేమో, కొంత ఆపే ప్రయత్నం చేస్తారేమో, కానీ వాళ్ళలో ఉండే జాతి విముక్తి భావనని, వాళ్ళలో ఉండే స్వతంత్ర భావనలని, జల్ జంగల్ జమీన్ ఇజ్జత్ హమారా అనేటువంటి ఒక భావనని మీరు దూరం చేయలేరు. కొంతకాలం క్యాంపులు పెట్టి కొంతకాలం అణచివేయచ్చు అంటే మొత్తం ఆదివాసీలను చంపేస్తారా? అది కూడా చెప్పండి. ఎంతమంది ఆదివాసీలు ఉన్నారో అంతమందిని చంపేస్తామని చెప్పదలుచుకున్నారా? మరి ఈ దేశంలో ఓట్లేస్తున్న ఆదివాసీలు ఏమి ఆలోచించలేరా? పౌర సమాజం ఆలోచించలేదా? ఇవన్నీ ప్రజలందరికీ సంబంధించిన సమస్య. ఇడ్మా హత్య ఒక ఆదివాసులకు సంబంధించిన ఇష్యూ కాదు, దేశ ప్రజలకు సంబంధించిన ఇష్యూ. ఈ దేశంలో అందరూ నోరు మూసుకుని కూర్చుంటే వీళ్ళు మోపే నిర్బంధాలకి వాళ్ళు పోరాడుతున్నారు. ఇప్పటికి కూడా మా భూమి ఇవ్వము ఒక హిడ్మా పోరాటమేనా? ఇవాళ అనేక చోట్ల పోలీసులను రానివ్వట్ల, భూములు ఇవ్వట్ల. నేను దాని మీద వరుసగా ఆర్టికల్స్ రాశాను. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజలు చేస్తున్న పోరాటాలు ఇప్పటికి కూడా కార్పొరేట్లను అడుగుపెట్టని ఇట్లా వందలాది మంది టెంట్లు వేసి రాత్రింబవళ్ళు కాపలా కాస్తున్నారు. ఈ పోరాటాలన్నీ ప్రజల పోరాటాలు కాదా? ఈ ఆకాంక్ష, మా భూములు ఇవ్వమనే ఆకాంక్షలో న్యాయం లేదా? ఇవన్నీ ఆలోచించాలి. ఇడ్మా అంటే అతని వ్యక్తిగా చూడొద్దు, అతను ఏ జాతి కోసం పోరాడుతున్నారో ఆ జాతి సమస్యను మనం గుర్తించాలి. ఫైనల్గా బండి సంజయ్ ఏమంటా ఉన్నాడంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లను కూడా అంతం చేయాలి, అప్పటి వరకు ఈ పోరాటం ఆగదని చెప్పి డైరెక్ట్ మీడియా ముఖంగా సవాల్ విసురుతూ ఉన్నాడు, బెదిరిస్తూ ఉన్నాడు. ఏం చెప్పదలుచుకోరు దీనిపై? ఆయన ఒక మినిస్టర్గా చాలా అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అంటాను. ఎందుకంటే అర్బన్ నక్సలైట్లు అంటాడు. అర్బన్ నక్సలైట్లకి ఇడ్మా చేస్తున్న పోరాటం, దండకారణ్యంలో జరుగుతున్న పోరాటంకి బయట ఉన్న ప్రజలుగా మాకు గౌరవం ఉంది. మేము వెళ్ళి అక్కడ పోరాటం చేయట్లా, అక్కడ పోరాటం వాళ్ళు చేస్తున్నారు. కానీ ఆ పోరాటం పట్ల మాకు కన్సర్న్ ఉంది, ఆ పోరాటం పట్ల మాకు గౌరవం ఉంది. కన్సర్న్ ఏంటి అంటే వాళ్ళు అమాయకులు, భాష కూడా రాని అమాయకులు. వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తే వాళ్ళు చచ్చిపోతారు, పిట్టలా రాలిపోతారు. కాబట్టి వాళ్ళ బతుకు తెరువును కొడుతున్నారు, వాళ్ళ జీవించే హక్కును కొడుతున్నారు, వాళ్ళ నిర్వాసితులను చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళ పోరాటం పట్ల మాకు కన్సర్న్ ఉంది, ఆ పోరాటం పట్ల మేము మద్దతు ఇస్తున్నాం. దాన్ని అర్బన్ నక్సలైట్లు వీళ్ళని కూడా చంపుతామంటే ఎంతమందిని చంపుతాడు? ఆయనకు నిజంగా దేశభక్తి ఉంటే మన యుద్ధం ఆపినటువంటి మోడీ మీద ప్రకటన ఎందుకు ఇవ్వలేదు? ట్రంప్ యుద్ధం ఆపమంటే ఆపినటువంటి దేశభక్తులు, దొంగ దేశభక్తులు, దాని మీద మాట్లాడు. ఎవడు అర్బన్ నక్సలైట్ అని మాట్లాడడం కాదు. మొన్న విగ్రహాలు తీసుకుపోతుంటే 9 మంది చనిపోతే పోలీసులు పర్మిషన్లు పెట్టారు, పర్మిషన్ లేకుండా విగ్రహాలు పెట్టొద్దని. తన ఒక మినిస్టర్, అది కూడా డిఫెన్స్ మినిస్టర్, ఆయన ఒక రక్షణ మంత్రిగా ఉండి మమ్మల్ని ఎవరు విగ్రహాల కోసం పర్మిషన్లు అడగొద్దంటాడు. అంటే చచ్చిపోయారండి జనం కరెంట్ షాట్ తోటి. అందుకని అంటే ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అడగొద్దట, మైక్ పర్మిషన్ అడగొద్దట, విగ్రహాలు ఎన్నైనా పెడతాం, ఎంతమంది చచ్చిపోతే మీకెందుకు అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక మినిస్టర్గా పోలీసులు విగ్రహాలకి అనుమతి ఎందుకు అడుగుతారండి? ఎట్లా పడితే అట్లా పెట్టి ఎంత అంటే తీసుకెళ్ళి ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఎందుకు పెడతారు? అంటే వాళ్ళు చచ్చిపోకూడదని కదా. అంటే నీ దేశ ప్రజలు, నీ దేశ హిందువులు చచ్చిపోకూడదని కొన్ని కండిషన్స్ పెడితే ఆయన అన్నాడు. పోలీసులు ఎవరు? ఆయన మంత్రిని మర్చిపోయాడు. పోలీసులు ఎవరు? మైక్ పర్మిషన్ అడగొద్దు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అడగొద్దు, విగ్రహాలు ఎన్నైనా పెట్టుకుంటావు అని మాట్లాడు. ఇది ఒక మంత్రిగా ఆయన స్థాయి. ఆలోచించాలా? మా నిఘా నేత్రాలకు అన్నీ తెలిసిపోతాయి, మేము ఎవరినైనా కానీ పెట్టగలం, ఇన్ని రోజులు ఊరుకున్నాం, అందరినీ చంపేస్తాం అంటుండు కదా. మీ నిఘా నేత్రాలకి మన ఎర్రకోట దగ్గరకు వచ్చిన వాళ్ళు దొరకలేదా? పుల్వామాకి వచ్చిన వాళ్ళు దొరకలేదా? మీకు పేల్గాంకి వచ్చిన వాళ్ళు దొరకలేదా? అంటే మీరు వాళ్ళు చావాలి, దేశభక్తిని రగిలిద్దాం అనుకున్నారా? సావర్కర్ వారసులు మీరు, రామ్జీ గోండు, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వారసులు వీళ్ళు.
కాబట్టి మళ్ళీ ఈ దేశం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ప్రజల కోసం పనిచేసే వాళ్ళని మనం చేయలేకపోవచ్చు, మనం తుపాకీ పట్టుకోలేకపోవచ్చు, కానీ తుపాకీ పట్టుకొని ప్రాణాలు అర్పించిన వాడు హీరో కాకుండా పోడు. కాబట్టి చేగువేరా బొమ్మలు వేసుకుని షర్ట్లు కాదు, మాడ్వి ఇడ్మా బొమ్మల షర్ట్లు వేసుకుని తిరుగుతారు ప్రజలు. ఓకే సార్, థ్యాంక్ యూ.